మావోయిస్టు వికల్ప పేరుతో మరోసారి కొత్త లేఖ బయటకు వచ్చింది. ఈ లేఖలో హిడ్మా హత్యపై కీలక ఆరోపణలు, సందేహాలు, మరోవైపు ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. మావోయిస్టుల ప్రకారం హిడ్మా మరణానికి 4 వ్యక్తులే కారణమని, వారి కారణంగానే ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నారు. అలాగే అగ్ర మావోయిస్టు నేతలు దేవ్జీ, రాజిరెడ్డి తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. లొంగిపోవడానికి వీరు ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని కూడా లేఖలో పేర్కొన్నారు. హిడ్మా సమాచారాన్ని దేవ్జీ ఇచ్చారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మావోయిస్టులు ఖండించారు. చికిత్స కోసం హిడ్మా విజయవాడకు వెళ్లారని, అక్కడి కొంతమంది కలప, ఫర్నిచర్ వ్యాపారులు తమను మోసం చేశారని ఆరోపించారు. వారి వాదన ప్రకారం చికిత్స కోసం ఓ కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడకు వెళ్లగా పోలీసులు అతన్ని సజీవంగా పట్టుకున్నారు. కానీ తర్వాత మారేడుమిల్లి ఎన్కౌంటర్గా చూపించారు. ఈ ఎన్కౌంటర్ పూర్తిగా బూటకమని, ఇందులో ఏపీ పోలీసులు మొత్తం 13 మందిని పట్టుకుని చంపేశారని మావోయిస్టులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వికల్ప పేరుతో వచ్చిన ఈ లేఖలో మారేడుమిల్లి ఎన్కౌంటర్కు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టంగా హెచ్చరించారు. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైన్లో ఉన్నారు. ఎస్ సతీష్, మావోయిస్టుల ఆరోపణల ప్రకారం చూస్తే హిడ్మాను సజీవంగా పట్టుకున్నట్టుగా అందులో ఉంది. అయితే ఈ విషయంపై పోలీసుల స్పందన ఏ విధంగా ఉంది? అసలు ఏం జరిగింది ఈ సినారియోలో? ఎస్, మావోయిస్ట్ పార్టీకి సంబంధించి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత శంకర్ ఎన్కౌంటర్, దాని తర్వాత మావోయిస్టులు అందరూ అంటే అగ్రనేతలు అందరూ కూడా లొంగిపోయిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో దాదాపు అక్టోబర్ 27 నుంచి సో ఇప్పటి వరకు కూడా చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో ఈ పరిణామాన్ని అంతా కూడా ఈ లేఖలో మొత్తం కూడా వాళ్ళు విడుదల చేశారు. అసలు ఏం జరిగింది, అసలు మావోయిస్టులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది ఈ లేఖలో స్పష్టంగా తెలియజేశారు. ముందుగా అక్టోబర్ 27న విజయవాడకు ఒక కలప వ్యాపారితుడు హిడ్మా ఏదైతే అనారోగ్యంగా ఉన్నాడో ఈ నేపథ్యంలో ఆయన విజయవాడకి వెళ్ళారు. సో దీని సమాచారం అంతా కూడా అంటే హిడ్మాకు సంబంధించిన హిడ్మాతో పాటు ఎవరైతే మొత్తం 50 మంది అక్కడికి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఫస్ట్ ఒక 7 మంది వెళ్ళారు, దాని తర్వాత ఇంకొక 7 మంది వెళ్ళారు, దాని తర్వాత 50 మంది మొత్తం కూడా 50 మంది వెళ్ళారు. సో దీని సమాచారం అక్కడ విజయవాడకు చెందినటువంటి కలప వ్యాపారులు, అలాగే బిల్డర్సు, సో దీంతో పాటుగా ముఖ్యంగా ఎవరైతే ఈ కలప వ్యాపారులు ఉన్నారో, ఈ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళే సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ 50 మందిలో కొంతమందిని పోలీసులు పట్టుకున్నారు. ఆ పట్టుకున్న తరుణంలోనే ముఖ్యంగా హిడ్మా ఎన్కౌంటర్కి సంబంధించి హిడ్మా దొరికాడు, దాంతోపాటు శంకర్ దొరికారు. వీళ్ళు ఇద్దరు ముఖ్య నేతలు. సో వీళ్ళని పట్టుకొని సో చాలా రోజులు అంటే చిత్రహింసలు పెట్టి ఎన్కౌంటర్ చేసినట్లుగా కూడా ఈ లేఖలో చెప్తా ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇది బూటక ఎన్కౌంటరు, డైరెక్ట్ ఎన్కౌంటర్. ఇది ఒకవైపు అమిత్ షా ఏదైతే జనవరి 21కి లొంగిపోతామని చెప్పినా కానీ అమిత్ షా వింటలేరు. ఇప్పటికే ఛత్తీస్గఢ్లో దారుణంగా అయితే మావోయిస్టులకు, భద్రతా బలగాలకు పెద్ద ఎత్తున భీకర దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఓన్లీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే దాదాపు 270 మంది చనిపోయినట్లు కూడా తెలుస్తూ ఉంది. హిడ్మాకు సంబంధించి హిడ్మా సమాచారం కూడా హిడ్మా ఏదైతే శంకర్ కావచ్చు, హిడ్మా సమాచారం దేవ్జీ ఇవ్వలేదు. దేవ్జీకి సంబంధించి దేవ్జీ ఇప్పుడు మా దగ్గరే ఉన్నాడు, సేఫ్గా ఉన్నాడు. దేవ్జీ పైన ఏదైతే పోలీసులు చెప్పారు, ఆ పోలీసులు దేవ్జీ లొంగిపోయి ఏదైతే మావోయిస్టులకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మాకు ఇచ్చాడని ఏదైతే వీళ్ళు పోలీసులు చెప్పినా ఉన్నాయో అవన్నీ బూటకము. సో ఈ 50 మందిలో ఒక మావోయిస్టుకు సంబంధించి కూడా ఆయన ఈ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఆయన ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోయిన 13 మందిని పట్టుకొని చంపేశారన్న ఆరోపణ ఏదైతే ఉందో దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎస్, ముఖ్యంగా వాళ్ళు అదే చెప్తున్నారు. ముందుగా వీళ్ళు ఏదైతే హిడ్మా ఉన్నాడో హిడ్మా వెళ్ళాడు, అంటే అనారోగ్యం కారణంగా హిడ్మా వెళ్ళాడు, ఆ వ్యాపారితుడు వెళ్ళాడు. ఆ వ్యాపారి పూర్తి డీటెయిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అంతా అలర్ట్ అయ్యి ఒక్కసారిగా అంటే మళ్ళీ రిటర్న్ అవుతున్న సమయంలో వీళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ పట్టుకునే తరుణంలోనే దాదాపు 3 రోజులు కూడా వాళ్ళని నిర్బంధించి అక్కడ చిత్రహింసలు పెట్టి పోలీసులు చంపినట్లు కూడా ఈ లేఖలో అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా
ఏదైతే ఈ ఇడ్మా ఎన్కౌంటర్ అంతా బూటకము, డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేసి బూటకంలా సృష్టించారు. దీని వెనకాల అమిత్ షా ఉన్నాడు. అమిత్ షా భారతదేశాన్ని మొత్తం కూడా కార్పొరేట్ భారతదేశంగా రూపొందించడమే ఆయన ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే శాంతి చర్చలకు సంబంధించి అందరూ కూడా పెద్ద ఎత్తున ఒకవైపు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఉంది. అంటే భారతదేశం అంటే రాజ్యాంగం, అలాగే భిన్నత్వంలో ఏకత్వం అన్నీ ఉంటుంది, అంటే స్వేచ్ఛ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మన దేశ పౌరులను మనమే చంపుకోవడం ఎంతవరకు సబబు అంటూ ప్రజాస్వామ్యంలో ఇలాంటివి అసలు నిజంగా జరుగుతాయా? మొత్తం రాజ్యాంగాన్ని, రాజ్యాంగ చట్టాలని కూడా మొత్తం బీజేపీ విమర్శిస్తుందంటూ కూడా అగ్రనేతలు ఇప్పటికే విరుచుకుపడుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ లేఖలో ముఖ్యంగా మావోయిస్టులకు సంబంధించి అన్ని ఎన్కౌంటర్లు కూడా బూటకం చేశారు. కావాలని చికిత్స కోసం వచ్చిన ఆయన ముఖ్యంగా హిడ్మా కూడా ఇప్పటికే ఎదురు కాల్పులు జరిపినప్పటికి కూడా అక్కడ చాలామంది, అంటే ఇటు భద్రతా బలగాలు, అటు రాష్ట్ర బలగాలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పూర్తి బలగాలు కూడా అక్కడే ఉండి, సో దీని ఒక బూటకపు ఎన్కౌంటర్ లాగా, అంటే మావోయిస్టులు మాపై దాడి చేశారు, సో మేము ప్రతిఘటించాము, దాంతోపాటు వీళ్ళందరూ చనిపోయారు అనే విధంగా అక్కడ సృష్టించారు అనేది ఈ లేఖనంలోని సారాంశం. అయితే ఇప్పుడు హిడ్మా సమాచారాన్ని దేవ్జీ ఇచ్చారన్న ప్రచారం ఆస్తా అని మావోయిస్టులు అయితే చెప్తున్నారు. మరి ఈ విషయానికి సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాల అభిప్రాయం ఎలా ఉంది? అంటే దీని గురించి ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా స్వతహాగా విచారణ చేపట్టే అవకాశం ఏమైనా ఉందా ఈ అంశానికి సంబంధించి? అదే, అంటే పూర్తి దర్యాప్తు చేయాలి. ముఖ్యంగా అన్ని దర్యాప్తు సంస్థలు దీనిపైన విచారణ చేయాలి. ఇప్పటికే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు కావచ్చు, మావోయిస్టు సానుభూతి సంఘాలు కావచ్చు, అన్నీ కూడా విచారణ వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దీనిపైన అన్నికి సంబంధించిన దర్యాప్తు సంస్థలు అయితే దర్యాప్తు జరపాలి అని అంటున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే విజయవాడకు సంబంధించినటువంటి ఏదైతే ఈ ఎన్కౌంటర్స్ ఉన్నాయో, రంపచోడవరం కావచ్చు, అలాగే మారేడుమిల్లి కావచ్చు, దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఆ 50 మందిలో ఒక అతను, ఈ కోసాల్ అనే వ్యక్తి ముఖ్యంగా ఆ 50 మందిలో ఒకడు, ఆయన తప్పించుకున్నాడు. ఆ కోసాల్ అనే వ్యక్తి తప్పించుకొని ఇటు తెలంగాణకు వచ్చి ఇక్కడ తెలంగాణ పోలీసుల దగ్గర లొంగిపోయారు. ఇక్కడ తెలంగాణలో 37 మంది మావోయిస్టులు లొంగిపోయిన దాంట్లో కోసాలు కూడా ఒకరు ఉన్నారు. సో ఈయననే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనేది కూడా వీళ్ళు చెప్తున్నది. సో మొత్తానికి 37 మందిలో ఆయన ఉన్నాడు. సో ఇదంట దేవ్జీ, ముఖ్యంగా దేవ్జీ కావచ్చు, అలాగే శంకర్ కావచ్చు, సో వీళ్ళిద్దరూ కీలక నేతలు. వీళ్ళపైన ఆరోపణలు వేస్తే కనుక సో మావోయిస్ట్ పార్టీ అంతా ఇదైపోతుంది, మావోయిస్ట్ పార్టీకి ముఖ్యంగా ఇది లేకుండా పోతుంది అనేది వీళ్ళ, అంటే పోలీసులు చెప్తున్న తరుణం. పోలీసులు ముఖ్యంగా ఏంటంటే దేవ్జీ మా దగ్గర ఉన్నాడు, అట్లాగే శంకర్ మా దగ్గర ఉన్నాడు, ఇంకా మావోయిస్టు పార్టీలో పెద్ద నేతలు ఎవరు లేరు కాబట్టి సో మావోయిస్టు పార్టీ మొత్తం అంతమైపోతుంది అనే ప్లాన్ వేసినట్టు కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ మావోయిస్టులు అయితే పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తూ ఉన్నారు. చర్యకు ప్రతిచర్య ఉంటుంది, మేము అసలే ఊరుకునేదే లేదు, దీనికి ప్రతిదీటుగా మేము అన్ని చర్యలు తీసుకుంటాము. ఎన్కౌంటర్ చేశారు కదా, అంటే బూటకపు ఎన్కౌంటర్ చేశారు కాబట్టి మేము కంపల్సరీగా దీనికి ప్రతిచర్య ఉంటుంది, గట్టి దాడి చేస్తామన్నట్టు కూడా వీళ్ళు ఇక్కడ లేఖలో స్పష్టం చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అంటే వాళ్ళు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ అంశానికి సంబంధించి? దీనికి సంబంధించి ఇడ్మా కావచ్చు, అలాగే ఏదైతే శంకర్ ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఈ వ్యాపారులు కావచ్చు, అలాగే కలపకు సంబంధించిన బిల్డర్స్ కావచ్చు, మొత్తం అంటే ఎట్లా వాళ్ళు ప్లాన్ చేసి చంపారో సో దానికి సంబంధించి వీళ్ళు కూడా ప్లాన్ చేసి, అంటే మొత్తం భారతదేశం అంతా కూడా ఒక వార్త చెప్పుకునేలాగా మేము చేస్తామనేది వీళ్ళు చెప్తా ఉన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మరి మొత్తానికి అటు ఒకవైపు అంటే జనాలు కూడా, ప్రజలు కూడా ఒకవైపు ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగడం చాలా దురదృష్టకరం అని కూడా చెప్తా ఉన్నారు. కానీ ఒకవైపు బీజేపీ మాత్రం నక్సల్స్ కానీ మావోయిస్టులు కానీ అంటే ప్రజలకు ఏం సేవ చేస్తున్నారు, ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఆయుధాలు పట్టుకుంటే ఏమొస్తుందో అనేది వాళ్ళు బీజేపీ చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మార్చి 31 కల్లా 2026 మార్చి 31 కల్లా అసలు మావోయిస్టు పదం అనేది మన ఈ భారతదేశంలో లేకుండా చేస్తామనేది వాళ్ళు పట్టుబట్టి కూర్చున్నారు. సో ఇప్పటికి మరి ఏం జరుగుతుంది? మొన్నదాకా కూడా జనవరి 1కి వీళ్ళు మావోయిస్టులు అంతా లొంగిపోతామని చెప్పారు. సో ఇప్పటికే ఛత్తీస్గఢ్లో నిన్న 20 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసి చంపిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే అసలు మరి మావోయిస్టులు నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారా అనేది కూడా, మరి లొంగిపోరా అనేది కూడా చర్చనీయాంశమైంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.
మావోయిస్ట్ వికల్ప్ పేరుతో మరోసారి కొత్త లేఖ అయితే బయటకు వచ్చింది. ఈ లేఖలో హిడ్మా హత్యపై కీలక ఆరోపణలు, సందేహాలు, మరోవైపు ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు కూడా ఉన్నాయి. మావోయిస్టుల ప్రకారం హిడ్మా మరణానికి 4 వ్యక్తులే కారణమని, వారి కారణంగానే ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నారు. అలాగే అగ్ర మావోయిస్టు నేతలు దేవ్జీ, రాజిరెడ్డి తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. లొంగిపోవడానికి వీరు ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని కూడా లేఖలో పేర్కొన్నారు. హిడ్మా సమాచారాన్ని దేవ్జీ ఇచ్చారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మావోయిస్టులు ఖండించారు. చికిత్స కోసం హిడ్మా విజయవాడకు వెళ్లారని, అక్కడి కొంతమంది కలప ఫర్నిచర్ వ్యాపారులు తమను మోసం చేశారని ఆరోపించారు. వారి వాదన ప్రకారం చికిత్స కోసం ఓ కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడకు వెళ్లగా పోలీసులు అతన్ని సజీవంగా పట్టుకున్నారు. కానీ తర్వాత మారేడుమిల్లి ఎన్కౌంటర్గా చూపించారు. ఈ ఎన్కౌంటర్ పూర్తిగా బూటకమని, ఇందులో ఏపీ పోలీసులు మొత్తం 13 మందిని పట్టుకుని చంపేశారని మావోయిస్టులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే వికల్ప్ పేరుతో వచ్చిన ఈ లేఖలో మారేడుమిల్లి ఎన్కౌంటర్కు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టంగా హెచ్చరించారు. అసలు చూడాలి మరి అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ హెచ్చరించిన దాన్ని బట్టి అసలు వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది చూడాలి. దీని గురించి ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాలి.